ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంక్రాంతికి వస్తున్నాం, ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు భయ. దాదాపు 200 కోట్లు అయితే మార్క్ టచ్ చేసి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. వెంకీ మామ కెరియర్లో ఇది హైయెస్ట్ గ్రాసర్గా నిలవనుంది భయ. ఇంకా లాంగ్ రన్ కూడా ఈ మూవీకి ఉండబోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా 250 దగ్గర అవుతుంది, 300 దాకా పోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. యునానిమస్గా సంక్రాంతి విన్నారని సంక్రాంతికి వస్తున్నాం అయితే డిక్లేర్ చేసి పడేసిందని చెప్పొచ్చు భయ. వెంకీ మామ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మీలో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఎంతమంది ఈ మూవీ చూసారో కూడా చెప్పండి భయ. నాకైతే పిచ్చగా నచ్చేసింది మూవీ. కామెడీ టైమింగ్ అయితే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీ ఆల్మోస్ట్ రన్ కంప్లీట్ చేసుకుందని చెప్పొచ్చు భయ. దాదాపు 200 కోట్ల మార్కు కూడా టచ్ చేయకుండా ఇంకా 190 కోట్ల దగ్గరే ఆగిపోయిందని చెప్పొచ్చు. దిల్ రాజు గారికి ఈ మూవీ వల్ల దాదాపు 110 కోట్ల నష్టం వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి భయ. ఇంకా డాకు మహారాజ్ 150 కోట్ల దగ్గర ఆగిపోయిందని చెప్పొచ్చు ఈ మూవీ. ఇంకా జస్ట్ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీకి ఇంకా 2 కోట్ల దూరంలో అయితే ఉంది భయ. డాకు మహారాజ్ మూవీకి అయితే ఎక్కువ ప్రాఫిట్స్ అయితే రావడం లేదు, జస్ట్ నడుస్తుందని చెప్పొచ్చు. మనకి తెలిసినంత వరకు అయితే ఈ మూవీ జస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే టచ్ అయిందని చెప్పొచ్చు భయ. ఇంకా లాభాలు అయితే రాలేదు.